దొరికిపోయిన రేవంత్ రెడ్డి సర్కార్ ఏంటంటే ఇవాళ సెంట్రల్లో గతంలో ఆర్ఎస్ఎస్ రూపొందించినటువంటి 3 నల్ల చట్టాలు, 3 కొత్త క్రిమినల్ చట్టాలు, ఆ క్రిమినల్ చట్టాలను ఇలా పార్లమెంట్లో ప్రతిపక్షం లేనప్పుడు ఆమోదించుకొని ఏకపక్షంగా అధికార పక్షం బీజేపీ పార్టీ ఆమోదించుకొని అమల్లోకి జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చినటువంటి నిరంకుశ చట్టాలని 3 క్రిమినల్ చట్టాల్లో మొదటిసారి ఒక ఎమ్మెల్యేపై భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కింద కేసు నమోదు చేసిన మొదటి ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్తా కథనాన్ని మనం చూస్తున్నాం. ఇది ఎంత ప్రమాదం అంటే కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించాడని కాంగ్రెస్ డిప్యూటీ సీఈఓ ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై ఒక శాసనసభ్యుడిపై ఇవాళ అక్రమంగా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఒక అపోజిషన్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేపై అక్రమంగా భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కింద కేసు నమోదైన మొదటి ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమనిపిస్తుంది, అక్కడ ఆర్ఎస్ఎస్ ఏదైతే ఏకపక్షంగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రూపొందించుకున్నటువంటి చట్టాలు బీజేపీ పార్టీ జూలై 1 నుంచి అమలులోకి తీసుకొస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనటువంటి తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఆర్ఎస్ఎస్ యొక్క చట్టాలను అమలు చేయడంలో అత్యంత వేగంగా ప్రయాణం చేస్తుంది. అందులో భాగంగా కౌశిక్ రెడ్డిపై ఒక అక్రమ చట్టాన్ని పెట్టారు. ఏంది అని అంటే కలెక్టర్ విధులకు ఆటంకం కలిగిస్తుంది. అసలు ఏం జరిగిందంటే కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించాలని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు ఫైల్ అయింది. దేశంలో భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదైన మొదటి ఎమ్మెల్యే ఆయన. మంగళవారం కరీంనగర్ జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారని, విధులకు ఆటంకం కలిగించారంటూ జెడ్పీ సీఈఓ శ్రీనివాస్ అదే రోజు రాత్రి కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండట. ఎవరు చేసిండ్రో మన శ్రీనివాసు జెడ్పీ సీఈఓ శ్రీనివాసు ఫిర్యాదు మేరకు ఆయన మీద ఒక కేసు నమోదు అయ్యింది. అయితే ఏంటిది, దేనికోసం ఈ కేసు నమోదు అయ్యిందని చెప్పేసి మనం వివరాల్లోకి వెళ్ళినప్పుడు ఇవాళ ఈ మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత యాక్ట్ సెక్షన్ 2021-126(2) కింద కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న పాడి కౌశిక్ బుధవారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో వెళ్ళి కరీంనగర్ సిపి అభిషేక్ మహాంతికి జెడ్పీ సీఈఓ శ్రీనివాస్పై ఫిర్యాదు చేశారు. అయితే ఎందుకు ఈ గొడవ స్టార్ట్ అయిందంటే ఇటీవల హుజూరాబాద్ నియోజకవర్గంలో స్కూల్ ఎడ్యుకేషన్పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిర్వహించిన సమీక్షకు ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎంఈఓలు కె నరసింహారెడ్డి, వి శ్రీనివాస్ హాజరయ్యారు. దీంతో డిఈఓ వారికి నోటీసులు ఇచ్చారు. వారు ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందిన డిఈఓ వాళ్ళను సొంత స్కూళ్లకు పీజీహెచ్ఎంలుగా రిటైన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ స్టార్ట్ అయిన గొడవ. అంటే కౌశిక్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి సమీక్షా సమావేశానికి అక్కడ ఉన్నటువంటి 2 ఎంఈఓలు నరసింహారెడ్డి తర్వాత వి శ్రీనివాసులు హాజరయ్యారు. అయితే డిఈఓ పర్మిషన్ లేకుండా. అయితే డిఈఓ దీనిపై ఆగ్రహం చెంది వారిని కక్ష సాధింపుగా ఏం చేసిండు, వాళ్ళని ఒక డీప్రమోట్ చేస్తూ డిఈఓని వెంటనే వాళ్ళని డీప్రమోట్ చేస్తూ ఇవాళ వారికి నోటీసులు ఇచ్చిండు. వారికి నోటీసులు ఇచ్చి ఏం చేసిండంటే స్కూళ్లకు పీజీహెచ్ఎంలుగా రిటైన్ చేసిన ఉత్తర్వులు జారీ చేసిండు. అంటే ఇది అంత అమానుషం. స్థానిక ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించి ఇద్దరు ఎంఈఓలతో సమావేశం చేస్తే తప్పేముంది? సరే, ఇదే విషయం పట్ల ఇట్లా అన్యాయం ఇట్లా జరిగింది. దీంతో అట్లా ఎంఈఓలను ఈ రకంగా చేశారు. ఇది చాలా అప్రజాస్వామికమైనటువంటి చర్య. ఇలా ప్రతిపక్ష ఎమ్మెల్యే పట్ల ఇట్లాంటి విధానాలు అనుసరించొద్దు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆదేశారం అధికారులు ఇటువంటి చర్యకు పూనుకున్నారని కలెక్టర్ ఈయన కౌశిక్ రెడ్డి వినతి పత్రం చూపిస్తుంది. ఇక్కడ మనకు స్పష్టంగా ఈ విజువల్లో కనిపిస్తుంది. వినతి పత్రం చూపిస్తుండు. వినతి పత్రం ఇలా కలెక్టర్కు చూపిస్తూ ఇట్లా ఇది అన్యాయము, ఇది తప్పు అని చెప్తున్న క్రమంలో అడ్డుకున్నట్టు ఎట్లయితుంది? కలెక్టర్కి విన్నపం చేసుకుంటున్నాడు.
ఇదే దీన్ని తప్పుగా భావిస్తూ నూతనంగా ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో తీసుకొచ్చినటువంటి అక్రమ మూడు క్రిమినల్ చట్టాల్లో ఒక చట్టం కింద ఇవాళ కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అంటే అక్కడ కేంద్రంలో ఇవాళ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ దాని భాగస్వామ్య పక్షాలు మా యాబ్సెన్స్లో ఈ చట్టాలు రూపొందించబడ్డాయి, ఈ చట్టాలకు మేము వ్యతిరేకం, మొత్తం దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరగాలి, న్యాయ కోవిధులలో చర్చ జరగాలి అని అక్కడ సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తుకుంటుంటే, ప్రతిపక్షంగా తను బీజేపీ పార్టీని ప్రశ్నిస్తుంటే, ఇక్కడ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో మాత్రం దీనికి భిన్నంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రకంగా ఆర్ఎస్ఎస్ చట్టాలని, బీజేపీ ప్రభుత్వం అక్రమంగా తీసుకొచ్చినటువంటి చట్టాలని ఇవాళ ప్రతిపక్షాల గొంతు అంచడానికి ఇవాళ ఈ రకంగా అక్రమ కేసులు కౌశిక్ రెడ్డిపై నమోదు చేశారు. అంటే ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే పైనే జెడ్పీ సమావేశం హాల్లోనే ఇలా మమ్మల్ని అడ్డుకున్నారు, కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి స్వయంగా ఇవాళ అక్కడ ఉన్నటువంటి జెడ్పీ సీఈఓ ఫిర్యాదు మేరకు ఈయన మీద కేసు నమోదు చేశారు. కేసు ఉత్త సీఈఓ నమోదు చేయడు, ఆయన నామమాత్రుడే. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే, ఎందుకంటే హోమ్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి చేతిలో ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే అతనిపై కేసు బుక్ చేయబడుతుంది. ఎందుకంటే ఇంత తీవ్రమైనటువంటి మొదటిసారి పెట్టే కేసా, మళ్ళీ అందున కొత్త 3 క్రిమినల్ చట్టాల పరిధిలో ఆయన మీద ఒక సెక్షన్ పెట్టిండ్రు. మరి దీన్ని మొదటిసారి ఒక ఎమ్మెల్యే మీద పెట్టాలంటే అది ఎంత దుస్సాహసం. ఒంటరిగా పెట్టాడా సీఈఓ? అక్కడ ఉన్నటువంటి సీఈఓ ఒంటరిగా పెట్టలేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే, రాష్ట్ర హోమ్ మినిస్టర్ నుంచి వెళ్ళినటువంటి ఆదేశాల మేరకే పెట్టినట్టు మనకు కనిపిస్తుంది. అంటే ఒక ఎమ్మెల్యే నా కాన్స్టిట్యున్సీలో 2 ఎమ్మెల్యేలను పిలుచుకొని నేను సమావేశం చేస్తే తప్ప ఇందుకు ఇట్లాంటి చర్యలకు పూనుకుంటాడా ఈ డిఈఓ అని చెప్పేసి ఫిర్యాదు చేయడానికి కౌశిక్ రెడ్డి తను ఇలా విన్నపం చేసుకోవడానికి కూర్చొని ఏ పద్ధతిలో కూర్చుండు? ప్రజాస్వామిక పద్ధతిలో కౌశిక్ రెడ్డి కూర్చున్నాడు. ఏ పద్ధతిలో ఆయన విన్నవిస్తుండు? ప్రజాస్వామిక పద్ధతిలో కలెక్టర్కు విన్నపిస్తుండు. అట్లాంటిది దీనిపై నిరంకుశ చట్టాన్ని ఎట్లా పెడతాడు? ఆర్ఎస్ఎస్ చట్టాన్ని తూటా తప్పకుండా మాజీ ఆర్ఎస్ఎస్గా కార్యకర్తగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తూచా తప్పకుండా దాన్ని ఆచరిస్తున్నట్టు లెక్క. గంతే. ఇలా స్పష్టమవుతుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఇవాళ ఆర్ఎస్ఎస్ చట్టాలని, బీజేపీ రూపొందించినటువంటి ఏకపక్ష చట్టాలను అమలు చేయడంలో ముందుంది. ఈ హెచ్చరిక దేనికంటే స్వయంగా మేము ఒక ఎమ్మెల్యే మీదే పెట్టాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే మీదే ఇటువంటి చట్టాలు పెట్టాం. ఇలా నూతనంగా వచ్చినటువంటి చట్టాల్లో మొదటి కేసు నమోదు చేయబడ్డది ఒక ఎమ్మెల్యే మీద. అట్లాంటిది ఎమ్మెల్యే మీద పెట్టండి. ఇలా రేపు సామాజిక కార్యకర్తలు, ఇక్కడ ఉద్యమకారులపై, తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారులపై పెడతాము అనే హెచ్చరిక జారీ చేయడం కోసమే ఈ చర్య చేశారా రేవంత్ రెడ్డి? నీ సర్కార్ దొరికిపోయింది. ఓ సోనియా గాంధీ, ఓ రాహుల్ గాంధీ, ఓ ప్రియాంక గాంధీ, చూడు మీ ఓడిని చేసినటువంటి నిర్వాకం. ఒకవైపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ 3 చట్టాలను వ్యతిరేకిస్తుంటే, మీ పాలిత కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాష్ట్రంలో ఇలా ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ఆ చట్టాలను దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కరీంనగర్ జెడ్పీ సమావేశం హాల్ నుండి వెళ్ళిపోతున్న కలెక్టర్ పమేలా సత్పత్తిని అడ్డుకున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ అనే పేరుతో అక్రమ కేసును కూడా బనాయించారు. రేపు మీరు ప్రశ్నించే గొంతులను కూడా ఇదే పనిచేస్తారు. ప్రభుత్వాన్ని ఎవరైనా ఇలా మాకు రైతు భరోసా అందలేదు ఏంది రేవంత్ రెడ్డి అని ఎవరైనా రైతులు గెరావు చేస్తే కూడా ఈ చట్టం పెట్టొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి విధులను అడ్డుకున్నారని చెప్పుకుని. మాకు ధరణి సమస్యలలో ఇలా అన్నదమ్ముల మధ్య కొట్లాట జరుగుతుంది, పాలోళ్ళ మధ్య కొట్లాట జరుగుతుంది, ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇవాళ ఒక మొత్తం అరాచకం స్టార్ట్ అయింది ధరణితోని. ఇలా ప్రభుత్వ అధికారులు దుర్వినియోగానికి, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు దుర్వినియోగానికి పాల్పడేటువంటి పరిస్థితులు ఎన్నో మనం చూసాం. మరి అక్కడ పోయి రైతులు ఒక దుర్వినియోగానికి పాల్పడ్డ సంబంధిత రెవెన్యూ అధికారులను కానీ ఇంకోరు కానీ నిలదీస్తే కూడా ఈ కేసులు పెట్టవచ్చు అన్నట్టు. ఎందుకంటే ప్రభుత్వ విధులకు ఆటంకం కల్పించారనే ముసుగులో బీజేపీ ప్రభుత్వం ఇలా అక్రమంగా తీసుకున్న చట్టాల కింద ఈజీగా కేసులు నమోదు చేయొచ్చు. నిన్ననే నేను ఒక రాజధాని భువనగిరి జిల్లా రాజపేట మండలం
లో ఇలా గతంలో ఒక ధరణిపై రైతుల పక్షాలు నిలబడి పోరాటం చేసినట్టు క్రమంలో మీడియా ఇంటర్వ్యూ తీసుకునేందుకు అక్రమ కేసు పెట్టాడు ఒక అవినీతి అధికారి. ఒక రిజిస్ట్రేషన్, ఒక రైతు పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన భూమిని, ధరణి ఉండి తర్వాత రైతు బంధు పడుతున్నటువంటి భూమిని ఆ యొక్క రైతు, మహిళా రైతుకు ఏమాత్రం చెప్పా పెట్టకుండా అక్రమంగా వేరే వాళ్ళ పేరు మీద, అంటే భువనగిరి ఆర్డీఓ, అంటే గతంలో పనిచేసినటువంటి భువనగిరి ఆర్డీఓ ఇంట్లో పనిచేసే పని మనిషి పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తే బాధితుల పిలుపు మేరకు అక్కడ బలగం టీవీ అక్కడికి పోయి ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి క్రమంలో జర్నలిస్ట్గా అక్కడ ఎంఆర్ఓ చేసినటువంటి విధానాల విషయంలో బాధితులు చెప్పిన దాన్ని ఇంటర్వ్యూ చేసిన క్రమంలో ఇవాళ ఒక జర్నలిస్ట్పై అక్రమ కేసు మోపితే, అది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగితే, అంటే ధరణిలో జరిగిన అక్రమాలను వెలికి తీస్తే ఒక జర్నలిస్ట్పై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. మొన్న పోలీస్ స్టేషన్ పిలిపించి నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్ పిలిపించి ఆ స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ధరణిని దుర్వినియోగం చేస్తే వాళ్ళు అక్రమ కేసులు పెట్టారు, జర్నలిస్టులపై పెట్టారు. దాన్ని అమలు చేస్తున్నది మాత్రం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం. మరోవైపు ఏం చెప్తుంది, ధరణి సమస్యలు సత్వరంగా పరిష్కారం చేస్తామన్నది. మరి ధరణి కోసం ఒక విలేకరులు, వాస్తవాలను వెలికి తీసే విలేకరులు అక్కడికి వెళ్తే విలేకరులపై కూడా అక్రమ కేసులు ఏం పెట్టిరు, విధులకు ఆటంకంగా పరిచిండ్రు. వచ్చి విలేకరులు భయభ్రాంతులకు సృష్టించడాన్ని పెట్టిరయ్యా. విలేకరులు ఏమన్నా కెమెరాలు పట్టుకొని పోతారు, ప్రభుత్వ అధికారులను భయభ్రాంతులు పుట్టించడానికి పోతారా? అదే జరిగింది జర్నలిస్టుగా నాకు సూదగాని వెంకటేష్పై. ఇవాళ అట్లాంటిది కౌశిక్ రెడ్డిపై కూడా నూతన చట్టాల ఆధారంగా ఇవాళ పెట్టేశారు. కథం ఇవాళ ప్రశ్నించే గొంతులను పరోక్షంగా మీరు ఏమి హెచ్చరిస్తున్నారంటే, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తారో వాళ్ళు ఏదైతే కొత్తగా తీసుకొచ్చారో ఆర్ఎస్ఎస్, కేంద్రంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నప్పటికీ నేను ఖచ్చితంగా చట్టాలను అమలు చేస్తా, అది ముందు ఒక షాంపిల్ చూపించిన ఎమ్మెల్యే మీద కేసు పెట్టడం ద్వారా అని చెప్పేసి నిరూపించుకోదలుచుకున్నావా రేవంత్ రెడ్డి? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గురించి చాలా మీరు దీనిపై ఆరా తీయాలి. కాంగ్రెస్ అధిష్టానం, తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంపై ఆరా తీయాలి. ఏంటంటే ఆ చట్టాలని మొదటగా ఇలా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేపై పెట్టి దుర్వినియోగం చేశాడు రేవంత్ రెడ్డి. అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ దీనిపై బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డిని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులారా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్ళండి. అంటే ఎందుకు అనంటే ఇలా ప్రజాస్వామ్యం దుర్వినియోగపరచబడుతుంది. ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో దాంట్లో ఈ కొత్త చట్టాల పేరు మీద ఇలా భారతీయ న్యాయ సంహిత పేరు మీద కనీసం వినతి పత్రం ఇచ్చి, అయ్యా తీసుకోండి అయ్యా, ఇది అక్రమం జరిగింది, కౌశిక్ రెడ్డి ఏమైనా కొట్టినట్టుందా, తిట్టినట్టుందా, ఇలా విజ్ఞాపనం ఇస్తూ చూపిస్తూ మాట్లాడుతున్నట్టుంది. మాట్లాడిన దాన్ని కూడా ఇలా ప్రభుత్వ అధికారుల విధులకు భగ్నం కలిగించడం అని అక్రమ కేసు పెడతారు. ఇట్లా ఇవన్నీ తొండేశాలు. ఇవాళ కరెక్ట్ ఆర్ఎస్ఎస్ చట్టాలను అమలు చేసే రేవంత్ రెడ్డి, నువ్వు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఇవాళ నువ్వు మాజీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా లేవు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నావు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో బీజేపీ అక్రమంగా తీసుకొచ్చిన చట్టాలను అమలు చేస్తున్నా రేవంత్ రెడ్డి అనే పేరు తెచ్చుకున్నావు. కాబట్టి నీ హెచ్చరిక ఏంటంటే, ప్రభుత్వాన్ని విమర్శించి రైతు బంధు ఇవ్వకపోతే రైతు భరోసా ఇవ్వలేదు ఇప్పటికీ. ఈ సీజన్, ఖరీఫ్ సీజన్లో ఇవాళ కళ్ళపల్లి మాటలు చెప్పావు. 6 గ్యారెంటీల్లో చాలా గ్యారెంటీలు అమలు చేయలేదు. మహిళలకి ఇప్పటి వరకు కూడా పింఛన్ ఇవ్వలేదు, ఇస్తా అన్న పింఛన్ ఇవ్వలేదు 6 గ్యారెంటీలో భాగంగా. అంటే ఈ విషయంపై రేపు సామాన్య ఉద్యమకారులే కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, ఇంకా ఎవరైనా ఇలా సామాజిక వేత్తలే కావచ్చు, ఎవరైనా నిలదీస్తే వారిపై కూడా ఈ కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఉందా? బాధిత రైతులు ధరణిలో మాకు అన్యాయం జరిగింది, రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఇప్పటికీ న్యాయం చేయలేదని చెప్పేసి రైతులు రేపు ప్రభుత్వ కార్యాలయ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతూ వారికి మొరపెట్టుకుంటే కూడా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగాయని కేసు పెట్టే ప్రమాదం ఉంది అని చెప్పేసి కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టి అదే దారిలో నువ్వు భయభ్రాంతులకు గురి చేయదలుచుకున్నావా? కేంద్రంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఈ 3
నల్ల చట్టాలను, నూతన క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చి కొత్త చట్టాలను అడ్డదారిలో తీసుకొచ్చి అమలు చేయాలని చూస్తుందో దాన్ని నువ్వు అమలు చేస్తూ ఇక్కడ కూడా ప్రతిపక్షాలని, ఇక్కడ ప్రజా ఉద్యమాలను అంచాలని చూస్తున్నావా? కాబట్టి దీనిపై రాహుల్ గాంధీ పూర్తి విచారణ చేపట్టి కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో బీజేపీ తీసుకొచ్చినటువంటి నూతన చట్టాల యొక్క దుర్వినియోగాన్ని ఇలా ఈ తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా చూడాలి అనే దాని మీద ఒక సమీక్ష నిర్వహించాలి రాహుల్ గాంధీ. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో అయితే అధికారంలో ఉందో అధికారం కర్ణాటక ఏ రాష్ట్రం కావచ్చు, ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఇంకా మిగతా రాష్ట్రాల్లో భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి. అక్కడ ఈ చట్టాలపై ఇలా ఎట్లా దుర్వినియోగం జరుగుతుంది అనే విషయం మీద చర్చ జరగాలి. స్వయంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షం ఇవాళ వాక్ స్వాతంత్రాన్ని అంచినటువంటి పరిస్థితి మనం చూసినాం.